హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ఫామ్ అంటే ఓటర్ వెరిఫికేషన్ ఫామ్ అనమాట. 2002 డేటా నుండి 2026 డేటాకి వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే చాలామందికి ఫొటోస్ 2002 ఉన్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు 2026లో లేటెస్ట్ ఫొటోస్ ఇక్కడ అంటించాలి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ ఫామ్ ఎలా నింపాలో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఇక్కడైతే లేటెస్ట్ ఫోటో మీది ఇక్కడ అంటించాలి, లేటెస్ట్ది. తర్వాత ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి, క్లియర్గా ఒకసారి గమనించండి. ఈ భాగంలో ఈ ఓటు వేసే వ్యక్తికి 2002లో కనుక ఓటు ఉంటే ఆ 2002లోని డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి ఈ బాక్స్లో. ఒకవేళ ఈ వ్యక్తికి 2002లో కనుక ఓటు లేదనుకోండి, ఈ బాక్స్ నింపాలి, ఈ బాక్స్ వదిలేయాలి, ఈ బాక్స్ నింపాలి. ఈ బాక్స్లో ఏం నింపాలి అంటే వీళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి, వాళ్ళ యొక్క ఓటర్ ఐడి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అవి కూడా ఎప్పటివి? 2002కి సంబంధించిన ఓటర్ ఐడి డీటెయిల్స్ నింపాలి ఇక్కడ. ఒకవేళ 2002కి సంబంధించిన ఓటర్ ఐడి డీటెయిల్స్ అవైలబుల్ లేకపోతే పేరు 2002లో ఓటర్ ఐడి నెంబర్ అవసరం లేదు, పేరు మాత్రం కరెక్ట్గా రాయాలి. ఊరి పేరు, వాళ్ళ బంధువు పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, ఇవన్నీ సరిగ్గా నింపాలి. శాసనసభ సంఖ్య కూడా నింపాలి. 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడే చూపిస్తాను, చూడండి. ముందుగా మొబైల్ తీసుకొని గూగుల్ ఓపెన్ చేసి ఓటర్ లిస్ట్ 2002 డౌన్లోడ్ అని కొట్టండి. తర్వాత ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ను గుర్తుంచుకోండి, క్లిక్ చేయండి. ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్ ఇన్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన రాష్ట్రం తెలంగాణ, ఇక్కడ డిస్టిక్, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఇక్కడ శాసనసభ నియోజకవర్గం అయినా రెండు ఒకటే. ఇక్కడ సంఖ్య ఉంది కదా, ఆ సంఖ్యనే మీకు వర్తిస్తుంది. ఇలా ఎంటర్ చేస్తే మీ ఊరికి సంబంధించిన ఓటర్ లిస్ట్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ డౌన్లోడ్ అయిన ఓటర్ లిస్ట్లో నుండి మీ 2002కు సంబంధించిన ఓటు పేరు, మీ పేరు కానీ మీ పేరెంట్స్ పేరు కానీ ఇవి మీకు దొరుకుతాయి. అప్పుడు మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కిందికి వద్దాం. ఈ డీటెయిల్స్ ఇవేమో క్వశ్చన్స్, ఇక్కడ మనం ఆన్సర్స్ నింపాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ప్రకారం ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ నింపాలి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ నింపాలి. తర్వాత ఫోన్ నెంబర్ నింపాలి. తర్వాత మన తండ్రి పేరు. అయితే ఈ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి మనవి. మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ తప్పుగాని ఉంటే ఇక్కడ సరిగ్గా నింపండి. ఒకవేళ అవి సరిగానే ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా సరిగానే నింపండి, అవే నింపండి. మీరు ఇక్కడ ఓటర్ ఐడిలో మీ పేరు కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఎలా ఉండాలని అనుకుంటున్నారో అవి కరెక్ట్గా నింపండి, లేటెస్ట్వి. తర్వాత ఇక్కడ సంతకం చేయాలి, పక్కన డేట్ కూడా రాయాలి. తర్వాత మీ ఫామ్ బిఎల్ఓకి ఖచ్చితంగా అందజేయాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా సహాయం చేయండి.